అయితే అభిషేక్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. ఐశ్వర్యరాయ్ భర్త అయినప్పటికీ తను విభిన్నమైన కథలతో అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తూ ఉంటారు అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అని చెప్పి అందరికీ తెలుసు. అయితే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని ప్రేమించి పెళ్లాడుకున్నారు. అయితే వారికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే ఒకానొక సందర్భంలో ఒక కామెంట్ చేశారు అభిషేక్ బచ్చన్. అయితే తను ఎలాంటి కామెంట్ చేశారో ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే తన సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో ఒకానొక సంచలనమైన వ్యాఖ్య చేశారు. ఇది ఒక విభిన్నమైన కథ. సుజిత్ సర్కార్ ఈ కథ చేస్తున్నప్పుడు వెంటనే ఓకే చెప్పాను. మునుపెన్నడూ చూడని విధంగా నా లుక్ రోల్ ఉంటుంది. ఈ పాత్ర కోసం నేను ఎంతో బరువు పెరిగాను, పొట్టతో కనిపిస్తాను, ప్రోస్థెటిక్ మేకప్ సాయంతో అలా కనిపించానని చెప్పి పలువురు అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. మేకప్ సాయం లేకుండా ఎంతో శ్రమించి అలా కనిపించా. ఇకపై ఏ సినిమా కోసం కూడా బరువు పెరగనని చెప్పి నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ వయసులో బరువు తగ్గటం చాలా కష్టంతో కూడుకున్న విషయం అని అభిషేక్ బచ్చన్ ఒకనొక ఇంటర్వ్యూ సమయంలో తెలిపారు. అయితే దర్శకుడు సుజిత్ తో వర్క్ చేయడంపై మాట్లాడారు. ఆయనతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇందులో పాత్రలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతుంటారు. ప్రతి రంగంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ప్రతి పని ఒక మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలనే విషయాన్ని ఈ సినిమా మనకు తెలియజేస్తుందని చెప్పి అభిషేక్ బచ్చన్ తెలిపారు. అయితే బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ తనయుడిగా అభిషేక్ బచ్చన్ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. అయితే రిఫ్యూజీతో నటుడిగా మారారు. యువ, ధూమ్, గురు, ద్రోణ, దోస్తానా, ఢిల్లీ 6 వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఐ వాంట్ టు టాక్ విడుదల సిద్ధంగా ఉంది. అయితే నవంబర్ 20న ఇది రిలీజ్ కానుండగా ఇందులో అభిషేక్ బచ్చన్ అర్జున్ అనే ఎన్ఆర్ఏ పాత్రలో కనిపించనున్నారు. సో మీరు కూడా అభిషేక్ బచ్చన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే జీవితాన్ని మార్చే ఒక శాస్త్ర చికిత్స చేసుకోవడానికి తనను తను సిద్ధం చేసుకునే ఒక వ్యక్తి కథ ఆధారంగా రూపుతుందన్న చిత్రం ఇది అని చెప్పి అభిషేక్ బచ్చన్ అన్నారు.